శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఇటీవల ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, దశమి తిథి సాయంత్రం 4:19 వరకు, తదుపరి ఏకాదశి. పుష్యమే నక్షత్రం తెల్లవారుజామున 4:46 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. శివం యోగం తెల్లవారుజామున 3:52 వరకు, తదుపరి సిద్ధయోగం. భద్రకరణం సాయంత్రం 4:19 వరకు, తదుపరి భవకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:14 నుండి 1:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుండి 1:16 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:09 నుండి 11:48 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి మనం చూచినట్లయితే, ఈనాడు వారం శుక్రవారం. శక్తి దేవతారాధనకు చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి వారంగా శుక్రవారాన్ని చెప్పబడుతుంది. అమ్మవారి ఆరాధన చాలా విశేషం. అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనం చేయటం. అంటే ఇక్కడ ఏ అమ్మవారిని దర్శించాలి అంటే, శుక్రవారం అనేది విశేషంగా శక్త్యాత్మకం కాబట్టి దుర్గా అమ్మవారు, లేదంటే మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి యొక్క దర్శనం చాలా విశేషం, ఫలవంతం అని కూడా శాస్త్రవచనం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచే దేవో నః ఖలు కుశలః స్పందితుమపి అర్చస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదివిరభి ప్రణతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి అని శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు కైలాసానికి వెళ్ళి శివదర్శనం అయిన తర్వాత, శివ అంటే శివానిగా చెప్పబడేటటువంటి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి సౌందర్యాన్ని చూచి అనర్గళంగా 100 శ్లోకాలు చెప్పారట. అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించినటువంటి స్తోత్రం కనుక ఈ స్తోత్రాన్ని సౌందర్య లహరి అన్నారు. అమ్మవారి స్తోత్రం చెప్తూ మొట్టమొదటి శ్లోకంలో ఆయన చెప్పారు, శివశక్త్యాయుక్తో యది భవతి. ఈశ్వరుడికి కూడా శక్తితో కూడినటువంటి ఈశ్వరుడికే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఈశ్వరుడికి కూడా శక్తి ఉంటేనే ఆ సమర్థత అనేది వస్తుంది, పూజనీయమైనటువంటి స్థానం వస్తుందని చెప్పాడు. ఇంతేకాకుండా సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క వర్ణనంతా చేస్తూ, అమ్మవారి పదరజస్సుకు, అమ్మవారి నామానికి, అమ్మవారి రూపానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది అని విశేషంగా శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిని చెప్పడం జరిగింది. అటువంటి ఈ దేవీ భాగవతంలోని ఏదైనా శ్లోకాన్ని లేదా సౌందర్య లహరి స్తోత్రాన్ని గనక ఈ శుక్రవారం నాడు పారాయణ చేసినట్లయితే, అందులో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమి చాలా బలవంతమైనది, ఫలవంతమైనది అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఈ దశమి శుక్రవారం, అందులో ప్రదోష కాలానికి ఏకాదశి తిథి కూడా ఉన్నది. ప్రదోష సమయంలో దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రపారాయణ చేస్తే సమస్త కామ్యాలు, ఈప్సితాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అటువంటి జగదంబ యొక్క దివ్య కృప అందరిపైన ఉండాలి అని ఆశిస్తూ, జగదంబ యొక్క నామస్మరణ పురస్సరంగా శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభ ఫలితాలు నెరవేరుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే మొత్తం అనుకున్నటువంటి పనులన్నీ శుభావహంగా ముగుస్తాయో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఏ రాశివారికి పరిణమించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి దశమి, శుక్రవారం, నక్షత్రం పుష్యమి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో చంద్రుడు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. నేటి విశేషం ఏమిటంటే, హస్తకార్తి ఈరోజు ప్రారంభమవుతోంది మధ్యాహ్నం 3:58
ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని పరిశీలించుదాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనటువంటి నిదానం కలుగుతూ ఉంటుంది. భార్య ఆరోగ్యం నిలకడగా ఉండేటువంటి కారణంగా అందరూ కూడా ఆమె మీద ఆరోగ్యపరమైనటువంటి దృష్టిని పెట్టి పర్యవేక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా సంతానానికి చక్కనైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. తాము వృత్తిలో పూర్తిగా పదవీ విరమణని చేసి ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కారణంగా ఆ ఉద్యోగాన్ని కొనసాగించాలి ప్రైవేటుగా అని అనుకుంటారు. ఇంతకుముందు చేసినటువంటి ఉద్యోగంలో ఉండే నైపుణ్యాన్ని 10 మందికి బోధించాలనే ఆలోచనతో ఒక సంస్థని కూడా స్థాపించే ఆలోచనకి వస్తారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారపరంగా ఆర్థికమైన లాభాన్ని పొందగలరు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా దూకుడుతనాన్ని పూర్తిగా మానేస్తారు. ఏ విషయమైనా సరే ఆచి తూచి నిర్ణయాన్ని తీసుకోవాలనే ఆలోచనకు వస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని దర్శించాలనే ఆలోచన బాగా కలిగి ఉంటారు. తీర్థయాత్రలకి వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే కలిగి ఉంటారు తప్ప అది అమలయ్యేటటువంటి అవకాశం ఈ రోజుకి మాత్రం ఉండదు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టేటువంటి సందర్భంలో పెద్దలైనటువంటి వారిని, ఆ రంగంలో అనుభవజ్ఞులు అయినటువంటి వారిని అడిగి నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటూ ఏ రోజుకి ఆ రోజు వాయిదా వేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఆనుకూల్యం ఉన్నప్పటికీ కూడా మరింత భయంతో ఆరోగ్యపరమైన శ్రద్ధను తీసుకుంటూ కనిపిస్తారు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే అమోఘమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వేతన అభివృద్ధి కూడా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా దృఢంగా ఉంటూ ఉంటారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవాల్సినంత అవసరం ఏమాత్రం ఉండకపోవచ్చు. సంతానాన్ని మంచి కళాశాలలో, మంచి బడిలో, మంచి విశ్వవిద్యాలయంలో చేర్చే అవకాశం ఉంది. అయితే తాత్కాలికంగా ఆరోగ్య విషయంలో మాత్రం సంతానాన్ని గురించి కొద్దిగా పట్టించుకోవడం అవసరం. వాహనం మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించి తీరవలసిందే. ముఖ్యంగా తాము ఇల్లు కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనతో విశేషంగా అన్వేషిస్తూ ఉంటారు. అయితే ఈ రోజుకి మాత్రం అది సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. దైవ పూజ అవసరమే అయినప్పటికీ కూడా అది శృతి మించి అతిగా అయినట్లయితే ఇబ్బందికి గురవుతారనే విశేషాన్ని గమనించుకుని ప్రవర్తించాలి. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే ధైర్య సాహసాలు అనుకూరుతాయి. ఉద్యోగ భద్రత లభించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యం దృఢంగా కలిగి ఉంటారు. మానసికమైనటువంటి ఆరోగ్యం, తగినటువంటి నిర్ణయాలు చేసుకునే తనం మరింతగా గోచరిస్తూ ఉంటుంది. ఎవ్వరికీ ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేయమని దృఢంగా స్పష్టంగా తెలియచేస్తారు. ఇంటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని, మంచి రమణీయ విధానంతో ఉండాలని ఆలోచించుకుని గృహోపకరణాలను కొనుక్కునే అవకాశం గోచరిస్తుంది. వినోద విహార పర్యటనగా చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా తాత్కాలికంగా ఆరోగ్యం అంతగా సహకరించకపోయేటటువంటి కారణంగా ప్రయాణాన్ని వాయిదా వేసుకునే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి చదువు అనుకూలంగానే ఉంటుంది. మరికొంత కృషి కానీ చేసినట్టయితే మరింత విద్యా ప్రమాణాలని పెంచుకునే అవకాశం ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే పాత బకాయిలు వసూలవుతాయి. వ్యాపారం అభివృద్ధి పథాన ప్రయాణిస్తుంది.
నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అజాగ్రత్త పనుల్ని చేయరు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండడం అనేది వీరి లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఉన్నటువంటి పెద్దవైనటువంటి పరిచయాల్ని ఎవరికి మళ్ళీ తిరిగి పరిచయాన్ని చేస్తూ వారి ద్వారా ఇబ్బంది కలగకుండా ఉండేలాను, తమ మాట పోకుండా ఉండేలాను నిరంతరం ప్రయత్నిస్తూ కనిపిస్తూ ఉంటారు. అర్చకులు, అలాగే పౌరోహిత్యాన్ని చేస్తుండేటువంటి వారు, ఇతరమైనటువంటి జ్యోతిష విధానాన్ని పాటించేవారు చక్కని ఆదాయాన్ని పొందగలుగుతూ ఉంటారు. వీరి మాట మీద మంచి విలువ కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొనేందుకు తగినటువంటి విధంగా ఆరోగ్య పక్షంగా అందరినీ కనిపెట్టుకుని ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం స్వస్థపడుతుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంతో ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. న్యాయస్థానంలో ఒక విషయం అపరిష్కృతంగా ఉంటుంది. అది పూర్తిగా కొట్టివేయబడేటువంటి కారణంగా చెప్పలేని ఉత్సాహంతో ఉంటారు. దైవానికి సంబంధించినటువంటి తీర్చుకోవాల్సిన మొక్కుల్ని తీర్చుకునేటటువంటి ఆ హడావిడిలో ఉండే అవకాశం గోచరిస్తోంది. భాగస్వాములు ఆర్థికమైనటువంటి లాభాలతో పెట్టుబడి రూపంగా వచ్చే అవకాశం ఉంది. వారిలో ఏరి కోరి ఎంచుకుని మాత్రమే తీసుకోవడం మంచిది తప్ప అందరికీ భాగస్వామ్యాన్ని కలిగించడం ఏమాత్రం సరైన పని కాకపోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకుని వ్యాపారం చేయడం అనే ఆలోచన సరికాదు. రుణాలు లేకుండానే పెట్టగలిగినంతలోనే పెట్టుబడిని పెట్టి వ్యాపారంలో భాగస్వాములు కావడం అత్యంత అవసరం. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్టయితే సంపూర్ణమైన మనశ్శాంతి కలిగేటటువంటి కారణంగా ఉద్యోగంలో అభివృద్ధి ఏర్పడే అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా వాద వివాద ధోరణి కనిపిస్తూ ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి బదిలీ అవుతుందో ఉద్యోగంలో అనే తాత్కాలికమైనటువంటి భయం గోచరిస్తూ ఉంటుంది. ఆ ఆందోళనలో మాట్లాడేటువంటి మాటలు ఎదుటివారికి బాధాకరంగాను, వారికి గుండెకు గుచ్చుకునేవిగాను ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో తీవ్రమైనటువంటి శ్రద్ధని పాటిస్తారు. అదే తీరుగా ఇతరమైనటువంటి ప్రదేశాలకి వినోదాలకి వెళ్ళేటువంటి కూడా ఎక్కువ శ్రమని చేస్తారు, ఎక్కువ ప్రణాళికల్ని వేస్తారు, ఎక్కువ సొమ్ముని ఖర్చు చేయడం కోసానికి కూడా ఆలోచన ఏమాత్రము వెనుకాడకుండా ఉండగలుగుతారు. ఆర్థికమైనటువంటి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. పై అధికారులు, క్రింది అధికారులు వారి విషయంలో ఏ విధమైనటువంటి శృతిని మించకుండా జాగ్రత్తగా సమన్వయ భావాన్ని పాటిస్తూ ఉంటారు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతానలక్ష్మి పూజించినట్లయితే, శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే తప్పక సంతాన ప్రాప్తి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి గురుదర్శనం కోసం తీవ్రమైన ప్రయత్నాన్ని చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాల్లో ఆర్థికమైనటువంటి నష్టం చాలా పొందే అవకాశం గోచరిస్తోంది. అకస్మాత్తుగా హృదయం ఆనందం పొందగానే వెంటనే ఎక్కువ సొమ్ముని విరాళంగా ఇవ్వడం అనేది జరిగే అవకాశం ఉంది. అది అంత సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చును. ముఖ్యంగా ఎదుటివారి ఆశీర్వచనాన్ని పొందేటటువంటి సందర్భంలో అది ఎంతవరకు నిజం అనేటటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకుని మాత్రమే నమ్మడం మంచిది. ఆధ్యాత్మికంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను చేయాలని భావిస్తారు, కానీ ఏ విధమైన దాన ధర్మాలని ఈ రోజున చేసే అవకాశం
ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇక్షురసంతో అభిషేకించినట్లయితే అనుకున్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా విజయ లాభం కలుగుతుంది. ఆగ్నేయది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నదన్నట్టుగా తెగ్గొట్టి చెప్పే అవకాశం ఉంటుంది. తద్వారా ఎదుటివారి మనసు గాయపడే అవకాశం గోచరిస్తోంది. అనవసరమైనటువంటి వస్తు సామాగ్రిని ఇంటిని సుందరీకరించడం కోసమని కొనేసే అవకాశం బాగా గోచరిస్తుంది. అది కుటుంబ సభ్యుల్లో ఎవరికి నచ్చే అవకాశం ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలను వినోదార్థం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎదుట చక్కనైనటువంటి ఆర్థికమైన ఖర్చు కనిపిస్తూ ఉండగా ఇలా చేయడం అనేది కూడా కుటుంబంలో ఎవరికి నచ్చకపోవచ్చు. తొందరపడి నిర్ణయం చేయడం ఏమాత్రం సరికాకపోవచ్చు. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంది అని అనిపించినప్పటికీ కూడా అకస్మాత్తుగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మరింత దూరపు ప్రయాణాన్ని చేయడం, దూరపు ప్రయాణంలో అక్కడే 2-3 రోజుల పాటు ఉండాలి అని భావించడం అంత సరైన పని కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే అనుకున్నటువంటి నిర్మాణం కోసమని రుణ లాభం కలుగుతుంది. ఉత్తర ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం అంతా అనుకూలిస్తూ గోచరిస్తారు. మీరు ఎప్పుడో పెట్టినటువంటి సంస్థ విశేషమైనటువంటి లాభాలకి నోచుకునే అవకాశం గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి సేవక జనం దొరికినటువంటి కారణంగా చక్కగా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తాము ఏదైనా ఒకవేళ విద్యకు సంబంధించినటువంటి సెంటర్ను పెట్టినప్పటికీ కూడా మంచి అనుకూలతా ప్రమాణాలు పాటింపబడుతూ కనిపించే అవకాశం ఉంది. ఎవరైనా ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఏవైనా కట్టవలసినటువంటి వాటిని పన్నులు వగైరా కట్టకపోయినప్పటికీ కూడా వీరే చొరవ తీసుకుని కట్టి వారి నుండి సంపూర్ణమైన అభిమానాన్ని పొందగలుగుతారు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన ఉండదు సరికదా. ఆరోగ్యంతో పాటు ఉత్సాహం కూడా వీరి సొంతదైనటువంటి కారణంగా మరింత సంతోషంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి ఈర్ష్య ద్వేష భావం ఉండే అవకాశం లేదు. స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మాలనే ఆలోచన ఏనాడో వీరికి ఉండదు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం తప్పక లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ వద్ద ఎప్పుడో ఉన్నటువంటి షేర్ సర్టిఫికెట్లు అలాగే ఇతరమైనటువంటివి అన్నీ కూడా ఒక్కసారి అమ్మేయాలనే ఆలోచనకు వస్తారు. ఆ ఆలోచన అంత సరైనటువంటిదిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని తగ్గొట్టి ఎవరిది వారికి ఇచ్చేయాలనే ఆలోచనకు వస్తారు. అది మాత్రం సరైనటువంటి ఆలోచనే అవుతూ ఉంటుంది. ముఖ్యంగా తమ్ముళ్ళు అలాగే అక్కయ్యలు చెల్లెళ్ళు వీరెవరైనా సరే గృహాన్ని కొనుక్కోవాలి కానీ అనుకున్నట్లయితే ఆర్థిక సహాయాన్ని అపేక్షిస్తే యథాశక్తి ఇవ్వడం సరైనటువంటి పని అవుతుంది తప్ప కాదు అని అనడం అంత సరైనటువంటి పని కాకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనె జలంతో అభిషేకించినట్టయితే గృహ లాభం అవుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పని చేపట్టినప్పటికీ కూడా అనుకూలతాభావం గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా విరోధించేటువంటి లక్షణం ఉండదు. ముఖ్యంగా విద్యార్థులైనటువంటి వారు పోటీ పరీక్షలకు రాసి సంపూర్ణ విజయ ఫలితాలని పొందగలుగుతారు. ఉద్యోగాన్ని తమకు తామే తెచ్చుకోగలిగినటువంటి స్థాయిలో ఉంటారు. చేస్తున్నటువంటి మౌఖిక పరీక్షల్లో ఉత్తమ అంకాలతో విజయాన్ని సాధించే అవకాశం గోచరిస్తున్నటువంటి కారణంగా తప్పక ఉద్యోగ ప్రాప్తి వీరికి ఉండే అవకాశం పుష్కలంగా గోచరిస్తూ ఉంది కూడా. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో శారీరకమైనటువంటి స్థితిగతులని
శారీరకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్ని గమనించుకుని ప్రయాణించడం మంచిది తప్ప తప్పనిసరిగా వెళ్ళాలనే అభిప్రాయంతో ఏ విధమైనటువంటి శరీర సహకారం లేకపోయినా కూడా వెళ్ళాలని అనుకోవడం అంత సరైనటువంటి ఆలోచన కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా సకల దేవీ దేవతల అనుగ్రహాలు సంపూర్ణంగా సకల రాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శుక్రగ్రహం దోషయుక్తమై ఉన్న, శుక్రబలం తక్కువగా ఉన్న ఎటువంటి సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చో, శుక్రగ్రహాన్ని బలోపేతం చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైనా జాతకంలో శుక్రగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు పగటిపూట ఎక్కువగా నిద్రిస్తూ ఉంటారు. శరీరంలో కూడా శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. అలాగే సంతానంలో స్త్రీ సంతానంతో తరచుగా విభేదాలు వస్తూ ఉన్నట్లయితే శుక్రుడి బలం తక్కువగా ఉందని గుర్తించాలి. జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు వస్తున్నా కూడా శుక్రబలం తక్కువగా ఉందని గుర్తించాలి. వాహనాలకు తరచుగా మరమ్మతులు చేయించాల్సి రావటం ఒక సంకేతంగా గుర్తించాలి. అలాగే ఎవరైనా పంచదార, పాల లాంటి పదార్థాలతో వ్యాపారం చేస్తే ఆ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవటానికి కారణం కూడా శుక్రబలం తక్కువగా ఉండటమే. ఆర్థికంగా అభివృద్ధి ఎప్పుడూ ఆలస్యమవుతూ ఉన్నట్లయితే జాతకంలో శుక్రుడి బలం తక్కువగా ఉందనటానికి దీన్ని సంకేతంగా భావించాలి. ఈ సంకేతాల ద్వారా శుక్రగ్రహం బలం తక్కువగా ఉందని తెలిసినప్పుడు శుక్రగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన పరిహార మార్గం ఏంటంటే, శుక్రవారం వీలైనప్పుడల్లా పెరుగు కానీ పంచదార కానీ ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి. అయితే శుక్రవారం ఉదయం పూట పెరుగు దానం ఇవ్వాలి. అలాగే దేవాలయానికి ఎప్పుడు వెళ్ళినా శుక్రవారం పూట భగవంతుడి సేవల నిమిత్తమై, భగవంతుడి దీపారాధనల నిమిత్తమై ఆవు నెయ్యి దేవాలయంలో దానమిస్తే శుక్రగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం తెలుపు వస్త్రాలు ధరించడం, వయసులో పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, ఆహార పదార్థాల్లో కూడా శుక్రవారం పూట ఆవు నెయ్యిని ఎక్కువగా వినియోగించడం ద్వారా శుక్రగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. నలుపు రంగు గోవులకి తరచుగా ఆహారం తినిపిస్తూ ఉంటే జాతకంలో శుక్రబలం పెరుగుతుంది. అలాగే వృత్తాకారంలో తయారు చేయబడినటువంటి ఒక చిన్న వెండి లోహంతో చేసిన ముక్కను ఎప్పుడూ దగ్గరుంచుకోవటం ద్వారా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా శుక్రవారం పూట స్నానం చేసే నీటిలో పన్నీరు కొద్దిగా కలుపుకొని స్నానం చేయటం ద్వారా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ పరిష్కార మార్గాలు పాటించి శుక్రగ్రహాన్ని బలోపేతం చేసుకుని శుక్రగ్రహ బలం తక్కువగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపు శనివారం సందర్భంగా జాతకంలో శనిగ్రహ బలం తక్కువగా ఉందని చెప్పే సంకేతాలు ఏంటో, ఆ సంకేతాలు కనిపించినప్పుడు శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలు ఏంటో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.